దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వారం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 33వ కీర్తన 19వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచున్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను అది నిలుచున్నది అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ చివరి దినాల్లో మనల్ని దేవుని యొక్క కన్ను దృష్టి మనల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి. ఎందుకంటే చివరి దినాల్లో మనుషులు మనం చూడకపోయినా పర్వాలేదు, మనుషులు మనల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, మనుషులు మనతో లేకపోయినా పర్వాలేదు, కానీ మనతో ఎవరుండాలి? మనతో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. మీరు రాసుకోండి. సామెత గ్రంథము 15వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక వాక్యం రాస్తుంది. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుండును. కాబట్టి దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలములోనూ ఉంటున్నాయి. ప్రతి మనిషిని కూడా అవి చూస్తూ ఉన్నాయి. మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. కాబట్టి దేవుడికి అంతా తేటగానే చక్కగానే కనబడుతుంది. ఆయనకి మంచివారు కనబడుతున్నారు, చెడ్డవారు కనబడుతున్నారు. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని రాస్తుంది? యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి ఉందంట. అంటే దేవుడు ఎవరిని ఎక్కువగా చూస్తున్నాడు అంటే ఆయన యందు భయభక్తులు గల వారిని దేవుడు చూస్తున్నాడు. వింటున్నారా? ఎందుకు దేవుడు భయభక్తి గల వారిని చూస్తాడంటే ఎవరైతే దేవుడు అంటే భయము కలిగి, ఎవరైతే భక్తి కలిగి ఉంటున్నారో దేవుడికి వాళ్ళు ఇష్టమైన వారు, దేవునికి వాళ్ళు శ్రేష్టమైన వారు. చదవండి అన్నమాట. 16 కీర్తనలో మీరు చదివితే ఈ భయభక్తులు గలవారు దేవునికి భూమి మీద ఇష్టమైన వారు, వాళ్ళు శ్రేష్టమైన వారు అని రాస్తుంది. 3వ వాక్యం చదవండి. 16:3 కీర్తన గ్రంథం. నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఇక్కడ మనం చూసినట్టయితే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం ఇష్టలు. కాబట్టి భూమి మీద దేవునికి ఇష్టమైనది, శ్రేష్టమైనది ఏంటంటే భక్తి జీవితం. ఎవరైతే దేవుడంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటున్నారో, చెడుతనానికి ఎవరైతే దూరంగా ఉంటున్నారో అలాంటి భక్తి గలవారు శ్రేష్టమైన వారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే శ్రేష్టమైన వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మనం అనుకుంటున్నాం వాళ్ళు మనల్ని చూడట్లేదు, వీళ్ళు మనల్ని చూడట్లా, వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లా, వీళ్ళు మనల్ని పట్టించుకోవట్లా, వాళ్ళు మనకు సహాయం చేయట్లా, వీళ్ళు మనకు సహాయం చేయట్లా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని బిడ్డైన మనము దేవుడు మనం చూడాలి అంటే కనుక మనలో ఏదన్నా ఒకటి ఉంటేనే దేవుడు మనం చూస్తాడు. మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని చూస్తాడు. కానీ స్పెషల్గా చూడాలి, ఫోకస్ మన మీద పెట్టాలి. దేవుడు అంటే మనలో ఏదో ఒక క్యారెక్టర్ అనేది మంచిది ఉండాలి. ఏ క్యారెక్టర్ ఉండాలంట? భయభక్తి. చెప్పండి అందరూ. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి. మనుషుల ఎల్ల మనం భయభక్తులు చూపిస్తుంటాం, వంగి వంగి దండాలు పెడతాం, వంగి వంగి నమస్కారాలు పెడుతుంటాం, ఎన్నెన్నో మనం చేస్తుంటాం మనుషుల ఎల్ల. కానీ దేవుని ఎల్ల ఏమని రాస్తుందంటే ఇక్కడ దేవుని యొక్క దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉన్నది. అందుకని దినాల్లో మన అందరం కూడా ఈ లోకములో మనకి ఏమీ లేకపోయినా భయభక్తులు గలవారికి ఉంటే కనుక దేవుడు మనల్ని భూమి మీద ఉంచడం, పరలోకానికి తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? ఎందుకంటే దేవునికి ఇష్టమైంది భక్తులే. కాబట్టి ఈ భూమి మీద మనం భయభక్తి కలిగి జీవించట్లేదు కనుక ఈ భూమి మీద మనం విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేస్తాడంటే తన భక్తుల్ని పరలోకానికి తీసుకుంటాడు. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివితే, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివితే ఏమని రాస్తుంది? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇక్కడ దావీదు చెప్తున్నాడు యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకోండి. అంటే భక్తి గల వారిని దేవుడు ఏం చేస్తాడంటే పరలోకానికి తీసుకెళ్తున్నాడు.
భక్తి గల వారిని భూమి మీద విడిచిపెట్టడు దేవుడు. ఎవరైతే దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నారో అలాంటి భయభక్తులు గల వారిని ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి ఉంచి భద్రంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ఆయన చూస్తుంటాడు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆయన వింటూ ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో వాళ్ళని భక్తి గల వారిని ఏం చేస్తాడంట, తప్పిస్తాడు, కాపాడి రక్షించడానికి దేవదూతను ఉంచుతాడు. కానీ తన నుంచి భయభక్తి గల వారి చెడుతను అసహించుకోబట్టి సాతాను మీద జయం అనుగ్రహిస్తాడు. కాబట్టి యోబు గారు మనం చూసినట్లయితే దేవుని నుంచి భయభక్తులు కలిగి చెడుతనను అసహించుకోబట్టి సాతాను ఆయన చేతిలో ఓడిపోయింది. ఎవరు ఓడిపోయారంట? సాతాను ఆయన చేతిలో ఓడిపోయింది. కాబట్టి మనము కూడా ఈ దినాల్లో భయం భక్తి గల వారికి ఉంటే, చెడుతను అసగించుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్ చెప్తుంది భక్తి గల వారి ప్రార్థన ఆలకిస్తాడంట. ఎవరి ప్రార్థన అంట? పాపులు మనం ఆలకింపడు. ఎవడైనా దైవ భక్తులై ఉండి ఆయన చిత్త ప్రకారం జరిగించాలా దేవుడు వాడి మనవి ఆలకించును. కాబట్టి ఈ దినాల్లో మన జీవితంలో బంగారం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. దేవుణ్ణి ఆరాధించాలంటే భయభక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. మనము దేవుడు కోరుకునే అంటే నా యందు భయభక్తి గల వారే నాకు ఇష్టమని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడు ఇష్టపడాలి అంటే కనుక మన దగ్గర ఏముండాలి? దేవుడు మనం చూడాలి అంటే అందరం చూస్తాడు, మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని చూస్తాడు. కానీ దేవుడు స్పెషల్గా మనం చూడాలంటే మన దగ్గర ఏముండాలంట? భయభక్తి ఉండాలి. రెండోది ప్రార్థన ఉండాలి. ఏమన్నాడంట? చదివిన దావీదు ఉన్నాడు, యెహోవా తన భక్తులు ఏర్పరచుకొనుచున్నాడు, ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుదును, ఆయన నా ప్రార్థన ఆలకించను. అందుకని మనకి జీవితంలో దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే కనుక ఒకటి దేవుడు పరలోకానికి మనల్ని ఏర్పరచుకుంటాడు. రెండోది మన ప్రార్థనకి ఏమి ఇస్తాడంట? జవాబు అనేది ఇస్తాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 29వ వాక్యము చదవండి. మొదటి రాజులు 8వ అధ్యాయం 29వ వాక్యం. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండునుగాక. ఇక్కడ సాల్మోన్ రాసు దేవాలయం కట్టినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, నీ దాసుని నేను చేయి ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండునుగాక. నీ జనులందరూ మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించాకి నీ కళ్ళు ఎలా ఉన్నాయంట? రేయింబగళ్ళు అంటే ఏంటి? రాత్రి పగళ్ళు కూడా నీ కళ్ళు తెరవబడి ఉండాలి. నీ మందిరం తోటి తిరిగి మేము ప్రార్థన చేసేటప్పుడు దానియేలు కూడా యెరూషలేము తోటి కిటికీలు తెరిచి ఆయన ఏం చేస్తాడంట? ప్రార్థన చేశాడు. అందుకనే మనం కూడా మన జీవితంలో దేవుని వైపు మనం తిరిగి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించాకి రాత్రి పగల్లో ఆయన కళ్ళు తెరిచి ఉంటాయంట. ఇప్పుడంట చెప్పండి అందరూ, రాత్రి పగళ్ళు ఒకసారి కాదు, ఒక సందర్భం కాదు, కానీ దేవుని యొక్క నేత్ర ఎలాగుండే అంటే రేయం పగళ్ళు రాత్రి పగళ్ళు కూడా దేవుని యొక్క నేత్రలు ఏం చేస్తాయంట? మనుషుల్ని చూస్తుండే. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఎవరు చూడకపోయినా పర్లేదు, ఎవరు పట్టించిపోయినా పర్లేదు, కానీ దేవుడు మాత్రం మనల్ని చూస్తున్నాడు. మనం చేసే ప్రార్థన ఆయన రాత్రి పగళ్ళు కూడా ఆయన నేత్రాలు తెరిచి మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యములో నెహెమ్యా కూడా ఈ మాట చెప్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం మనం చదివినట్లయితే, నేనే చదువుతాను. నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులమైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి ఉన్నాము. కానీ నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, మేము 70 సంవత్సరాలు బబులోను దేశానికి బానిసగా వెళ్ళిపోయినాం. కారణము నా ఇంటి కుటుంబస్తుల పాపము, నా పాపము, ఇశ్రాయేలు యొక్క పాపము. కాబట్టి నేను చేసే ప్రార్థనలో నువ్వేం చేయాలంట? నీ చెవి ఎగ్గి నీ నేత్రాలు తెరచి ఏం చేయాలంట? నీ సన్నిధిని దివారాత్రులు, ఎప్పుడంట? దివారాత్రులు నేను చేసే ప్రార్థన ఏం చేయాలంట? ఆలకించాలి. దేవుని బిడ్డ మనము భయభక్తులుగా ఉంటే దేవుడు మనల్ని పరలోకానికి ఏర్పరచుకున్నాడు. అదే సమయాన్ని మనం భయభక్తులు కలిగి ప్రార్థన చేసి రాత్రి పగళ్ళు కూడా ఆయన నేత్రాలు మనల్ని
చూచుచున్నాయి దేవుని యొక్క నేత్రాలు. ఇదే మొదటి రాజులు 8వ అధ్యాయంలో 52వ వాక్యం మనం చదివితే ఇదే దీని గురించి సాల్మోన్ రాజు మాట చెప్పాడు. మొదటి రాజులు 8వ అధ్యాయం 52వ వాక్యం మనం చూసినట్లయితే చదవండి. కాబట్టి నీ దాసుడైన నేను చేయు విన్నపం మీదను ఇశ్రాయేలుకు నీ జనులు చేయు విన్నపముల మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయంలో యందు నిన్ను వేడుకొందురో ఆ విషయంలో యందు వారి విన్నపములను ఆలకించుము. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాము, నీ యొక్క దాసుడైన నేనును విన్నపము చేయుచున్నాను, ఇశ్రాయేలు ప్రజలు కూడా విన్నపములు చేయుచున్నారు. అయితే నీవేం చేయాలంటే దృష్టి ఉంచి, ఏముంచాలంట? దృష్టి ఉంచి వారు ఏ విషయంలో యందు నిన్ను వేడుకొందురో ఆ విషయములు యందు వారి విన్నపములు ఏం చేయాలంట? ఆలకించము. అందుకని జనాల్లో మనం కష్టం చెప్పుకుంటే ఎంతోమంది వినేవాళ్ళు లేరు, అర్థం చేసిన వాళ్ళు లేరు, సహాయం చేసే వాళ్ళు కూడా ఈరోజు మనకి లేరు. కానీ ఇక్కడ దేవుడిని అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు అది రాత్రి అయినా సరే, అది పగలైనా సరే, ఆయన నేత్రాలు తెరిచి ఆయన దృష్టి ఉంచి ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అందుకే జనాల్లో నీ యొక్క ప్రార్థన ఆలకించేవారు లేరని నువ్వు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాడు. చాలా మంది దేవునికి సన్నిధికి దూరం అయిపోతున్నారు. అలా ఉండవద్దు. దేవుడు చూస్తున్న దేవుడు, ఆయన మనం చూస్తాడు. హాగర్ చెప్పింది, నువ్వు చూచుచున్న దేవుడు అని చెప్పింది. ఏం చెప్పిందంట? నీవు చూచుచున్న దేవుడివి, నన్ను చూశావు, ఇదిగో నాకు జీవజల ఓటనిచ్చావు, పసివాడి మొర ఆలకించావు, నా బిడ్డ యొక్క మొర అని చెప్పి ఆమె చెప్తుంది. కాబట్టి దేవుడు ఏ కష్టంలో మనం ఉన్నా, అబ్రహాము శారా కలిసి హాగర్ని శ్రమ పెట్టి పంపించినప్పుడు దేవుడు ఆమెను వదిలేశాడా? వదిలేడా? దర్శించాడు, మాట్లాడాడు, నీ కొడుకును కూడా గొప్ప జనంగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ జనాలు, మరి ఆ జనాలందరూ ఎవరండి? సౌదీ అరేబియా దేశాలన్నీ ఏషాబు కుటుంబమే, ఇస్మాయిల్ కుటుంబం. ఎవరంట? ఇస్మాయిల్ పిల్లలంతా ఎక్కడున్నారు? సౌదీ అరేబియా అంతా ఎవరంట? ఇస్మాయిల్ పిల్లలే కనబడుస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు చూడండి, పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు ఆస్తులు వాళ్ళకి. వాళ్ళ భూమి మీద నడవట్ల. కారుల్లో అది 5 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 250 కోట్ల కారు అంట. అలాంటి కార్లు తిరుగుతారు వాళ్ళు. ఒక కారే 250 కోట్లు అంట, లాంబ్రా. దాన్ని గోల్డ్తో తయారు చేస్తారు, బంగారం తయారు చేస్తారు కారుని. కుక్క గొలుసు లాగానే ఒక గొలుసు మెడలో బంగారం వాళ్ళకి. కుక్క గొలుసు అట్లా వేసుకున్నారు వాళ్ళు. అంత డబ్బు ఉంది వాళ్ళకి, అంత బంగారం ఉంది, అంత ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. కాబట్టి దేవుడు వాళ్ళు కూడా ఆశ్రయించాడు, కానీ దేవుడు వదిలేలా. నన్ను చూచుచున్న దేవుడు నీవే అని చెప్పేసి ఆమె దేవుణ్ణి గణపరచట్లే మనం చదువుతున్నాం. అందుకని దేవుడు మనల్ని చూడాలంటే మనల్ని ఏముండాలి ఇప్పుడు చెప్పండి మీరు అందరూ? ఒకటి, భయభక్తులు ఉంటే మనల్ని ఏర్పరచుంటాడు పరలోకానికి. ఇష్టము శ్రేష్టము దేవునికి. రెండోది, దేవుడు మన ప్రార్థన ఏం చేయాలంట? ఆలకించక ఆయన కన్ను దృష్టి మన మీద ఉంచుతున్నాడు. అందుకని మన ప్రార్థన ఉండాలి. దేవుడు నిన్ను చూడాలి అంటే ఏం చేయాలి? కూర్చున్నా ప్రార్థన చేయాలి, నుంచున్నా ప్రార్థన చేయాలి, పని చేసుకున్నా ప్రార్థన చేయాలి, పండుకున్నప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కొంతమంది నేను చూశాను, బాత్రూంలో కూడా పాటలు పాడుతుంటారు స్నానం చేసి. ఎక్కడంట? బాత్రూంలో ఏం చేస్తాంట? పాటలు పాడుతున్నారు స్నానం చేసేటప్పుడు. వాళ్ళు దేవుణ్ణి అంతగా స్తుతిస్తూ ఉంటారు. తప్పులేదు దాంట్లో. ఎక్కడ ఉన్నా సరే మనం ఏం చేయాలంట? స్తుతించాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మన జీవితం దేవునికి కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంచి మనం చల్లగా చూడాలి అంటే మనం సంతోషంగా, ఆశీర్వాదంగా, సమాధానంగా, ఆనందంగా జీవించాలంటే ఎప్పుడు కూడా దేవుడు అంటే భయము, భక్తి మనకు ఉండాలి. చెప్పండి అందరూ. ఏముండాలంట? భయము, భక్తి మనకుంటే ఎప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? చూస్తుంటాడు. శద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు భయభక్తులు కలిగి ఉండబట్టి దేవుడు వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళ ప్రార్థన ఆలకించున్నాడు. వాళ్ళ ద్వారా బబులోను దేశంలో గొప్ప కార్యాలు చేశాడు. నిజమైన దేవుడు నన్ను ప్రపంచంతో చాటించాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి గొప్ప దేవాలయాన్ని మరలా వాళ్ళు కట్టినారు. అందుకనే దేవుని బిడ్డ మనము మన జీవితంలో భయభక్తులు మనం కాపాడుకోవాలి. రెండోది, ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోవాలని కోరుచున్నాం. మూడోది, మనం చూసినట్లయితే దేవుని యొక్క కనులు ఎవరి మీద ఉన్నాయంట? నీతి మంతుల మీద ఉంటున్నాయి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 15వ వాక్యం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్యున్నవి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం?
యెహోవా దృష్టి. యెహోవా ఎవరంట? ఎన్నో వాక్యము? 17వ వాక్యమా? 15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకే ఒగ్గిని. కాబట్టి దేవుని యొక్క కనులు ఎవరి మీద కనపడుతుంది అంట? నీతిమంతుల మీద. ఏ పాపము లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ అపరాధము లేకుండా, ఏ చెడుతనం లేకుండా, ఏ దుర్మార్గత దుష్టత్వం లేకుండా, దోషము లేకుండా ఎవరైతే కనబరుస్తున్నారో అలాంటి నీతిమంతుల మీద దేవుని యొక్క కన్నులు ఉంటున్నాయి. ఎవరి కన్నులు అంట? అలాంటి నీతిమంతుల మీద దేవుని యొక్క కన్నులు ఉండి వాళ్ళ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకని చెప్పండి? దేవుడికి నీతిమంతుల యొక్క ప్రార్థన, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఎలాగుంటుందంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? నీతిమంతుల ప్రార్థన దేవునికి ఎలా ఉంటుందంట? ఆనందంగా సంతోషం ఉంటుంది. సామెతల మాట చదవండి. సామెతల మాట ఉంది కదా, నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఆనందం. యథార్థవంతుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన యెహోవాకి ఆనందం. సామెతల 15వ అధ్యాయం 8వ వాక్యంలోనేమో ఆనందం అని రాస్తుంది. సరే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. 15వ అధ్యాయం 29వ వాక్యం చదవండి. సామెతలు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తూ దాన్ని రిజెక్ట్ చేయడు. ఎందుకని? అబ్రహాం గారు ప్రార్థన చేశారు, ప్రభా ఆ దేశంలో, ఏ దేశం అంట? సొదొమ గుమ్రాల్లో ఒకవేళ 50 మంది నీతిమంతులు అంటే ఆ నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడిగాడు. సరే ఓకే అన్నాడు. ఒకవేళ 40 మంది నీతిమంతులు అంటే అక్కడ వాళ్ళని బట్టి నాశనం చేయకుండా ఉంటావా? ఓకే ఉంటా అన్నాడు. సరే ఒకవేళ 30 మంది కనుక అక్కడ ఉండి కనుక వాళ్ళు నాశనం చేయకుండా ఉంటావా అంటే ఓకే అన్నాడు. ఆ తర్వాత 20 మంది అన్నాడు. ఆ తర్వాత 10 మంది. కానీ దేవుడు అన్నాడు, నీతిమంతుడు ఉంటే నేను దాన్ని రక్షిస్తాను అని చెప్పి. అందుకని దేవుని బిడ్డలారా, మనము మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా నీతిని మనం కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలంట? నీతిని మనం ఎప్పుడైతే కాపాడుకున్నామో దేవుడు మనల్ని కాపాడుతాడు. నీతి ఎవరిలో ఉంటుందో వాళ్ళు నాశనం చేయడు. నీతిమంతులను దేవుడు కాపాడడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నామో, నీతిమంతులు ఎవరంట? నీతిమంతుల మీద యెహోవా దృష్టి ఉంటుంది, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు వింటూ ఉన్నాయి అంట. అందుకని మనం ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం గల కారణం, మనలో పాపములు దోషములు అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఎప్పుడైతే నీతిమంతులు ఉంటున్నామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని ప్రతి మనిషి కూడా పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతులకు ఎప్పుడైతే మనం కనబడుచున్నామో దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. అందుకని దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. నీతిమంతులుగా మనం జీవించాకే మనం తీర్మానం చేసుకోవాలి. నీతిమంతులుగా జీవించాలంటే మన మాటల్లో నీతి ఉండాలి, క్రియల్లో నీతి ఉండాలి, ప్రవృత్తుల్లో నీతి ఉండాలి, నడవడిలో నీతి ఉండాలి, స్వభావంలో నీతి ఉండాలి, క్రియల్లో నీతి ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో ఏమన్నా మనలో నీతి అనేది ఉన్నప్పుడు ఆ నీతిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? మన ప్రార్థన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకే నీతిమంతుల మీద యెహోవా దృష్టి ఉంది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియండి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉంది. చెప్పండి. దేవుడు మనం చూడాలంటే మనం ఎలా ఉండాలంట? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉంటేనే దేవుడు మనం చూస్తాడు. నీతిమంతులుగా లేకపోతే దేవుడు మనల్ని చూడడు. ఎందుకంటే నీతిమంతులను చూస్తాడు, పాపుల్ని చూస్తాడు, మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని చూస్తాడు. కానీ ప్రతిఫలం ఎవరికి ఇస్తాడు? భూమి మీద నీతిమంతులకు ఇస్తాడు. ఏది కావాలని ప్రార్థన చేసి అది ఇస్తాడు. అదే పాపులు దుర్మార్గులు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. అందుకనే మన నీతిమంతులు ఉండి మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, అభిషేకాన్ని పొంది వాక్యానుసారంగా జీవించి సత్యములో మనం నడుచుకున్నట్లయితే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు ఆలకిస్తాడు. దేవునికి కనుదృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉంది. చదవండి ఆదికాండము 7వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వాక్యం మీరు చూసినట్లయితే అక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ లోకమంతా నాశనం చేయాలని దేవుడు కోరుకున్నప్పుడు ఒకవేళ నీతిమంతులు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తే నోవాహు దొరికాడు. ఎవరు దొరికాడంట?
నోవాహు దొరికాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నిన్ను బట్టి ఈ లోకాన్ని నేను లోకాన్ని నాశనం చేస్తాను, కానీ నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మాత్రం నేను నాశనం చేయను. కాబట్టి నీ కుటుంబం కొరకు ఏం చేయాలి? ఒక ఓడని ఏర్పరచు, ఓడని సిద్ధపరచు అని చెప్పాడు. ఇందులో 6వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 6:9 ఆదికాండం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు ఎవరంటే అండి? నీతిపరుడు, తన తరములో నిందారహితుడంట. నీతిమంతుడు, తన తరములో నిందారహితుడు. ఎలాంటి నింద, అవమానము, దోషము ఆయన దగ్గర లేకుండా ఆయన మంచిగా స్వచ్ఛంగా నీతిమంతుడిగా జీవించాడు అని ఇక్కడ మనం చదువుచున్నాము. ఇక్కడ 7వ అధ్యాయం 1వ వాక్యంలో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఎండుట చూచితిని. ఆ తరం అంతట్లో కూడా ఎంతమంది మిగిలారంటే నీతిమంతులు? ఒక్క నోవాహు మిగిలాడండి. ఎంతమంది అంట? అందరూ చెడిపోయినారు. భూమి అంతా చెడిపోయింది. మనుషులందరూ నెఫిలీలు ఉన్నారు, బలత్కారులు భూమి మీద. వాళ్ళందరూ భూమిని సర్వనాశనం చేసేస్తున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు భూమిని నాశనం చేయాలని కోరుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఒక నీతిమంతుడు ఉంటే కనుక రక్షిస్తానని చెప్పి లోతును రక్షించినట్లుగానే ఇక్కడ నోవాహుని కూడా దేవుడు ఏం చేస్తాడంట? రక్షించాడు. తన కొరకు ఏం చేస్తాడు? ఓడను సిద్ధపరచుకున్నాడు. తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు ఉన్నారు. వాళ్ళ సంతానం మనందరం. ఇప్పుడు ఎవరు సంతానము? నోవాహు సంతానం. నోవాహు సంతానం ఎవరు? షేము, హాము, యాఫేతు. షేము, హాము, యాఫేతు. ఈ నోవాహు సంతానము ఈ 3 కలిసి మనం ఏం చేస్తామంట? దారిలో తీసుకొని ముందు రండి. షేము, హాము, యాఫేతు ఏం చేస్తారంట? ఈ నోవాహు సంతానం ఉన్నారు. ఈ నోవాహు సంతానం మనల్ని ఈ దినాన్న భూమి మీద ఇన్ని కోట్ల మంది, ఎన్ని కోట్ల మంది అంట? 850 కోట్ల మందా ఇప్పుడు భూమి మీద ఉన్నది? 850 కోట్ల మంది అంటున్నారు. చచ్చిపోయిన ఎంతమందో లెక్కలేదు. అయితే ఎందుకు చెప్తున్నాడు ఇదంతా కూడా? ఇన్ని కోట్ల మంది ఎంతమంది ద్వారా వచ్చారు? షేము, హాము, యాఫేతు. ఇలా 3 ద్వారా పుట్టిన వారందరూ కూడా ఏమేనంట? ఇన్ని కోట్ల మంది భూమి మీద, ఇన్ని జాతులు, ఇన్ని దేశాలు, ఇన్ని భాషలు, ఇన్ని రకాలుగా మారిపోయి ఇంత పెద్ద ప్రపంచంగా మారిపోయినట్లుగా మనం చదువుతున్నాం. అందుకని మన అందరూ కూడా దేవుడు నోవాహు ప్రార్థన ఆలకించినట్లుగా, మరి అబ్రహాము ప్రార్థన ఆలకించినట్లుగా మనం కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించి మనల్ని కీడులోంచి, సమస్త కీడులోంచి దేవుడు మనం తప్పించాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? అందరూ నీతిమంతులుగా మనము ఉండాలి. కాబట్టి 1 భయభక్తులు కలిగి ఉండాలి. 2వది మనము నీతిమంతులుగా ఉంటే కనుక దేవుడు మన ప్రార్థన ఆలకిస్తని చెప్పేసి మనం చదువుతున్నాం. 3వది మనము దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే యథార్థ హృదయం గల వారి మీద ఉంటుంది. ఎవరిదంట? యథార్థ హృదయం గల వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. చాలండి. ఇక్కడ మనం చదువుచున్నాం, తన ఎడల యథార్థ హృదయం గలవారు. ఎవరి ఎడల? దేవుని ఎడల ఎవరైతే యథార్థ హృదయం గలవారు ఉన్నారో వాళ్ళ బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచుంది. అంటే ఏంటి? దేవుని యందు భయభక్తి కలిగి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళంట దేవుడు ఏం చేయడాకంట? బలపరచడానికి లోకం అంతా సంచారం. దేవుడి యందు భయభక్తులు గలవారు లేకుంటే దేవుని యొక్క యథార్థవంతుల్ని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎక్కడంట? ఒక దగ్గర కాదు. నువ్వు ఒక ఊర్లో ఉంటేనే ఉంటాడా? కాదు. నువ్వు దేశంలో ఎక్కడికన్నా వెళ్ళు, ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళు, దేవుడు ఏం చేస్తాడు? అక్కడ కూడా నీ కోసము వస్తున్నాడు. యథార్థవంతులు బలపరచకు యెహోవా కనుదృష్టి భూలోకం అంతా ఏం చేస్తుందంట? సంచారం చేస్తుంది. అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడా చూడట్లేదా చెప్పండి? దేవుడు నీ కోసం వస్తున్నాడు లేదు? ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దేవునికి కనుదృష్టి నీ మీద ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఎక్కడికి వెళ్ళినా మన మీద దేవునికి కనుదృష్టి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రోజుల్లో ఇప్పుడు నువ్వు ఒక సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుంటే చాలు, నువ్వు ఎక్కడున్నా చెప్పేది శాటిలైట్. ఎక్కడన్నా సిగ్నల్ చూపిస్తాను. నువ్వు ఎటు వెళ్తే అటు ఆ సిగ్నల్ ఏం చేద్దంట? చూపిస్తూ ఉంటుంది.
నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడున్నా సరే అదేం చేద్దాం, నా సిమ్ ఉంటే కనుక నీ ఫోన్ ఏం చేద్ది, శాటిలైట్ చూపిస్తాడు, నువ్వు తప్పించుకోలేవు. అట్లాగే దేవుని దృష్టిలో కూడా మనము తప్పించుకోలేము. దేవుడికి మరుగైంది ఏది లేదు. ఇప్పుడు శాటిలైట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా కనపడకుండా ఉంటుందని అడుగుతామా? అడగలేము. ఎందుకని ప్రతి ఒక్కదానికి కనపడదు, దానికి అంత పవర్ ఉంది. ఆకాశంలో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడి నుంచి భూమి మీద ఉన్న మనుషుల్ని అన్నీ మనకేం చేస్తామంటే చూపిస్తూ ఉంది, అన్నీ చూపిస్తుంది. గూగుల్లో పోయి మనము మన అడ్రస్ని లేకుంటే మన యొక్క ఏమంటుంది, మన యొక్క అడ్రస్ ఏంటి, లొకేషన్, మన లొకేషన్ కనుక కొడితే మన బిల్డింగ్ చూపిస్తుంది, చర్చ్ బిల్డింగ్. మన లొకేషన్ కొట్టి చూస్తే ఫోన్లో మన బిల్డింగ్ క్లియర్ కనబడుతుంది, మన చర్చ్ బిల్డింగ్. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డ మన అందరం కూడా ఈ లోకంలో శాటిలైట్నే తప్పించుకోలేకపోతే దేవుని తప్పించుకోగలమా? చెప్పండి, దేవుని తప్పించగలమా? దేవుడికి మరుగైంది ఏది లేదు. ఒక భక్తుడు ఇప్పుడు ఆకాశం ఎక్కిపోతే అక్కడ ఉన్నావు, భూలోకానికి వెళ్తే అక్కడ ఉన్నావు, నీళ్ళలోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళాను నువ్వు అక్కడ ఉన్నావు. దేవుడికి తెలియని స్థలం ఏదైనా ఉందా? లేదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఎవరైతే యథార్థ హృదయం గలవారు ఉంటారో అలాంటి యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి భూలోకం అంతా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశానికి వెళ్ళినా సరే, ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే, దేవుని యొక్క కన్ను నిన్ను బలపరచక ఏం చేస్తాడంటే నీ వెనకాల వస్తూనే ఉంటది. అందుకని ఈ దినాల్లో మనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, మనల్ని పట్టించుకోవాలి లేరు, మనం చూసేవాళ్ళు లేరు, రికమెండేషన్ చేసేవాళ్ళు లేరు అని మనం అనుకుంటున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన వాడు ఎవరున్నారు? మనకి దేవుడు ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కటిని ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. అందుకని మనకి ఏది కావాలన్నా సరే దేవునికి సన్నిధిలో యథార్థవంతులుగా మనం జీవించినట్లయితే దేవునికి కన్ను దృష్టి మళ్ళీ ఏం చేస్తాడంట, బలపరుస్తుంది. యోబు గారు మనం తీసుకుంటే ఆయన యథార్థవంతుడిగా జీవించాడు, అతని యథార్థతను వదలకుండా జీవించాడు. అయితే ఆయనకి ఎంత పోరాటం వచ్చిందంటే యథార్థత పట్టుకున్నందుకు ఎంతో పెద్ద శోధన వచ్చింది. భార్య వదిలేసి దూరంగా కనబడుతుంది, చిట్టి ఆ తర్వాత పిల్లలందరూ చనిపోయినారు, పశువులు చనిపోయినాయి, పంటలు కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి. పెద్ద శోధన వచ్చింది. దేనివలన? యథార్థతను పట్టుకోబట్టి. అదే యథార్థత వదిలేస్తే ఇంత పేరు ఆయనకు వచ్చేదా? ఆ రోజు యథార్థత నిలబడి బట్టి ఈరోజు కొన్ని కోట్ల మంది ఆయన గురించి ప్రసంగం చేస్తాం. మనం ఇన్ని కోట్ల మంది ఆయన గురించి మాట్లాడుకున్నాం అంటే ఆయన ఏం చేశాడని యథార్థతను గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా యథార్థం పట్టుకొని విడిచిపెట్టల. సాతానికి ఎక్కడ చోటు ఇవ్వలే, పాపం చెడుకి ఎక్కడ చోటు ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, గెలిచాడు. సాతాను ఏం చేస్తుందంట, ఓడిపోయింది. బైబిల్లో సాతాను ఓడిపోయిన వ్యక్తి ఎవరి చేతిలో ఓడిపోయింది? ఒక మనిషి చేతిలో సాతాను ఎక్కడ ఓడిపోయింది? యోబు దగ్గర ఓడిపోయింది. దేవుడి దగ్గర ఓడిపోయింది. అది వదిలేద్దాం. దేవుడు జయించలేని గెలవలేని ఏమని చెప్పండి? దేవుడు కాదు, మనుషులు సాతాన్ని జయించిన మనిషి ఎవరు బైబిల్లో? యోబు గారు. మరి దేవదూతను జయించి పట్టుకున్న మనిషి ఎవరు? యాకోబు. ఎవరంటే యాకోబు ఏం చేసిండు, గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని నన్ను ఆశ్రయిస్తేనే వదులుతా, లేకపోతే వదలనంటాడు. కాబట్టి మనం కూడా అలాంటి ఒక అనుభవాల్లో మనం వెళ్ళాలి. ఏదో నామకార్థంగా చర్చికి వెళ్తున్నాం కదా అని ఏదో ఒక చిన్న ప్రార్థన చేసి ఒక చిన్న బైబిల్ చదివేసి పక్కన వారేసి మన పనులు మనం చేసుకుంటా పోతే మనలో ఏ గుర్తింపు ఉండదో, మనలో ఏ ఒక్క గొప్పతనం ఉండదో, దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతం చేయడానికి ఏమి ఉండదో. యోబు గారు చూడండి, అన్నీ పోయినా పర్వాలేదు, దేవుడే ఇచ్చాడు, దేవుడు తీస్తున్నాడు. కానీ దేవుని మాత్రం ఏం చేయన్నాడు, వదలని చెప్పాడు. గట్టిగా పట్టినాడు. భార్య వచ్చాడు, యథార్థం ఇంకా వదలవా, దేవుని దూషించు, దేవుడు ఎందుకు మనకి, యథార్థం ఎందుకు మనకి, వదిలేసేయి అంది. లేదు, దేవుణ్ణి వదిలిపెట్టను, యథార్థతని వదిలిపెట్టను. గట్టిగా పట్టుకున్నాడు, గెలిచాడు. సాతాను ఓడిపోయింది. దేవుడు ఆయన ఏం చేశాడంట, మళ్ళీ రెండింతల పిల్లలు, రెండింతల ఆస్తి, రెండింతల డబ్బు, ఒంటెలు, ఏనుగులు, గాడిదలు, గుర్రాలు అన్నీ ఏం చేశాడ, రెండింతలు ఆయనకి ఇచ్చేశాడు. అందుకని మన జీవితంలో దేవుడు ఎప్పుడు మనల్ని బలపరచాలి. మనం ఏం చేయాలి, యథార్థతని కాపాడుకోవాలి. లంచాలు తీసుకోవటాలు, మోసాలు చేయటాలు, అబద్ధాలు ఆడటాలు, కమిషన్లు తీసుకోవటాలు, ఇలాంటి ఎవరైనా డబ్బు పడిపోతే తీసుకొని అనుభవించడాలు, ఇలాంటి ఏది కూడా మనం చేయకూడదు. ఎప్పుడు కూడా మన జీవితంలో ఉండాల్సిన అంటే యథార్థతను మనం గట్టిగా పట్టుకున్నట్లయితే కనుక దాని మీద దేవుడు మనకి ఎప్పుడు కూడా విజయాన్ని మనకి ఇస్తాడు. నాలుగోది మనం చూసినట్లయితే కనుక మన జీవితంలో ఉండాల్సింది ఏంటంట, దేవుని యొక్క సన్నిధిలో దీనుడుగా ఉండాలంట. ఎలా ఉండాలంట, దేవుని యొక్క సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు అంటే ఏంటంట, ఇంగ్లీష్లో పూర్ అని రాస్తుంది. ఏమంట,
పూర్ అంటే పేదవాడు, ఏమి లేనివాడని రాస్తుంది. చదవండి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టించుచున్నాను. అంటే దేవుని కంటిలో పడాలంటే మనం ఎలా ఉండాలంట? దేవుని దృష్టిలో, దేవుని కంటిలో మనం పడాలి అంటే కనుక ఎలా ఉండాలంట? దీనుడిగా ఉండాలంట. ఇంకేం చేయాలంట? నలిగిన హృదయం గలవాడు ఉండాలంట. చెప్పండి అందరూ. దీనుడిగా ఉండాలంట, నలిగిన హృదయం గలవాడు ఉండాలంట, ఆయన మాట విని వణకాలంట. ఎవరైతే నలిగిన హృదయంగా ఉన్నారో అలాంటి వారికి జీవితంలో దేవుడు ఎంత మాత్రం వాళ్ళు నిర్లక్ష్యం చేయడు, అలక్ష్యం చేయడం చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. అందుకని మనం కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క దృష్టి మనం ఉండాలంటే విరిగి నలిగిన హృదయం ఉండాలి. ఏ హృదయం ఉండాలి? కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు, నిర్లక్ష్యం చేయవు, ఆలస్యం చేయవు. కాబట్టి దేవుడికి ఎవరంటే ఇష్టం అంట? విరిగి నలిగిన హృదయము. ఎవరిది అంట? ఎవరైతే మన హృదయాన్ని నలగొట్టుకొని, మన మనసును నలగొట్టుకొని, ఇరిగి నలిగిన హృదయముగాను, ఇరిగి నలిగిన మనస్సుగా ఎప్పుడైతే మనల్ని మనం నలగొట్టుకొని దేవునికి దీనులుగా మారాలి. ఎలా మారాలంట? చెప్పండి. బాగా నల్లగొట్టబడిన తర్వాత ఏమైందంట? దీనంగా మారిపోద్ది. ఒక గొర్రె పిల్లను, ఒక ఆవును, దేన్నైనా మనం బాగా మెత్త కొట్టేస్తే ఏం చేద్దాం? ఎగిరిద్ది, ఇంకా కదిరిద్ది. ఇంకా ఎట్లా అంట? సైలెంట్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. అట్లాగే మనం కూడా మన జీవితం, మనసుని, హృదయాన్ని అన్ని రకాల అనుభవాల్లో చేదైన మార్గాలు వెళ్ళి దాన్ని బాగా నలగొట్టినప్పుడు ఏమైపోతుందంటే దేవుడికి ఏమైందంటే చాలా ఇష్టంగా మారిపోతుంది. ఎందుకంటే తగ్గించుకున్నాడు, తను తాను అంచుకుంటున్నాడు, తను తాను లోపరుచుకున్నాడు, నాకు భయపడుతున్నాడు, నా మాట విని వణుకుచున్నాడని ఎప్పుడైతే దేవుడు దాన్ని చూస్తున్నాడో ఆయన ఏం చేస్తాడంట? అలాంటి వారిని ఆయన దృష్టించి చూస్తాడు. అందుకే దావీదు చెప్పాడు 34వ కీర్తనలో ఏమని చెప్తున్నాడు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను. 34:6లో మీరు రాసుకొని చదవద్దులే. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో ఉండి అతన్ని విడిపించను. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుడు మనల్ని ప్రార్థన ఆలకించాలన్నా, శ్రమల్లోంచి విడిపించాలన్నా మనం ఎలా ఉండాలంట? దీనుడుగా ఉండాలి. చెప్పండి అందరూ. ఎలా ఉండాలంట? దీనుడిగా ఉండాలి. దీనుడు అంటే తాను ఏం చేసుకోలేని వాడు. ఇప్పుడు గొర్రెలు కాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు. గొర్రె గడ్డి తప్పితే ఏం తినలేదు అది. కానీ మేక ఏం చేస్తుంది? చెట్లు ఎక్కేస్తుంది, గోడలు ఎక్కేస్తుంది, వాల్ పోస్టులు తినేస్తుంది. అతను చెట్టు ఎక్కి ఏ చెట్టు అయినా ఏది ఆకుని తినేస్తుంది. ఎంత చేదైన ఆకు కూడా ఏం చేస్తుంట? తినేస్తుంది. కానీ గొర్రె అది తినదా? తినలేదు. ఉట్టి మెత్తటి పచ్చటి గడ్డి మాత్రమే తినగలదు. అంటే తనకు తాను ఏం సొంతంగా చేసుకోలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దీనుడిగా ఉండి, ప్రభా నేనేం చేసుకోలేను, నాకు నువ్వే ఉన్నావు, నువ్వే నాకు సహాయం చేయి, మీరే నన్ను చూడండి, మీరే నన్ను ఆదుకోని చెప్పేసి ఎవరికి అప్పగించాలి? మనము దేవునికి మనం అప్పగించాలి. దేవునికి ఎప్పుడైతే మనం అప్పగించి దేవునికి మనం ప్రార్థిస్తున్నామో దేవుడు తప్పక మనకు సహాయము చేస్తాడు. కాబట్టి దేవునికి కనుదృష్టి మనం ఉండాలంటే అహంకారంగా ఉండాలా, గర్వంగా ఉండాలా, దీనులుగా ఉండాలా? చెప్పండి మీరే చెప్పండి. దీనుడు అంటే తగ్గింపు గలవాడు అని అర్థం. ఏమంట? దీనుడు అంటే తగ్గింపు గలవాడు. ఎన్ని ఉన్నా కూడా తను ఏంటంట ఏం లేనట్లుగా కనబడతాడు. కానీ కొంతమందికి ఏం చేస్తారు? కొద్దిగా ఉందనుకోండి గొప్పగా చూపించుకుంటారు బయటికి. కానీ కొంతమందికి ఎంత ఉన్నాడు ఏం చేస్తారు? ఏం లేనట్లుగా చాలా సింపుల్గా ఉంటారు. ఎలా అంట? చాలా సింపుల్గా ఉంటారు. అందుకని దేవుని బిడ్డ మనము దీనుడు అని చెప్పినప్పుడు అది తగ్గింపు జీవితాన్ని చూపిస్తుంది. మన జీవితంలో ఎక్కడ అహంకారము, గర్వం మనం లేకుండా మళ్ళీ మనం తగ్గించుకొని దేవుని యొక్క దృష్టి మనం ఉండే విధంగా మనం కాపాడుకోవడానికి మనం ప్రయాసపడాలి. 4-5 మనం చూస్తే 5 ఏమని రాస్తుంది? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టాలి. దేని కొరకంట?
దేవుని యొక్క కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారి మీదే దేవుని యొక్క కన్ను దృష్టి ఉంటుంది. 33వ కీర్తన 19వ వాక్యం చూడండి. ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచున్నది. దేవుని యొక్క కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారి మీద దేవుని యొక్క కన్ను దృష్టి ఉంటుందంట. ఎవరి కన్ను దృష్టి? దేవుని యొక్క కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారి మీద యెహోవా కన్ను దృష్టి ఉంటుంది. అందుకని దేవునికి కన్ను దృష్టి మన మీద ఉండాలి అంటే కనుక ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టాలి. దేని కొరకంట? చాలా మంది పరిస్థితులు ఏం చేస్తారు, ఆ కృప కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు నా కృప నీకు చాలు అని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఆ కృపను పొందే వరకు కూడా ఏం చేయాలంటే ఆ కృప కొరకు కనిపెట్టాలి. పౌలు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంటే ఆ కృప కొరకు ముమ్మారు ప్రార్థన చేసి, ఎన్నిసార్లు అంట? ముమ్మారు ప్రార్థన చేసి ఈ ముళ్ళు నా దగ్గర తీసేయండి, ఈ శోధన నా దగ్గర తీసేయండి, ఈ కంటి జబ్బు నా దగ్గర తీసివేయండి అని చెప్పాడు. ఆయన కళ్ళు జబ్బు అంట, కళ్ళలో రసి కారుతుంటుందంట, ఈగలు ముసురుతూ ఉంటాయి అంట. అలాంటి ఒక జబ్బు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రభువా నన్ను స్వస్థపరచండి 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 అంటే దేవుడు ఏమన్నాడు చివరికానికి, నా కృప నీకు చాలును, నీ బలహీనతో నా బలము పరిపూర్ణంగా ఉందని చెప్పాడు. అందుకని దేవుని బిడ్డ మనము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో ప్రభు యొక్క రాకడ అనేది కృపతోనే వస్తుంది. ఆయన కృపతోనే రాబోచున్నాడు. కృపా ద్వారము దగ్గరికి మనము కృపా స్థలము యొద్దకు మనం వెళ్ళాల్సింది. కాబట్టి నిశ్చయమైన కృప మన కొరకు దేవుడు నిశ్చయమైన రాజ్యంలో సిద్ధపరుస్తాడు. కాబట్టి ప్రతి దినం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క కృప వెంబడి కృపను మనము పొందుకోవాలి. కృప వెంబడి కృప. చదవండి అన్నమాట. మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. యేసు ప్రభువు ఏం చేశాడంటే దేవుని కృపను తీసుకొచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో కృప వెంబడి కృపను మనం పొందాలని రాస్తుంది. చదవండి 1:16. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 16లో ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందుతుమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిందంట. ఎవరంట? ధర్మశాస్త్రం ఏమో మోషే తీసుకొచ్చాడు ప్రజలకి, యేసు ప్రభువు ఏం తీసుకొచ్చాడు ప్రజలకి? కృపను సత్యము తీసుకొచ్చాడు. మోషేనేమో ధర్మశాస్త్రం తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారంగా 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోషే. కానీ దేవుడు ఏం తీసుకొచ్చాడు? యేసు ప్రభువు ఈ లోకానికి కృపను సత్యమును తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకని మనం ఏం చేయాలంటే కృప వెంబడి కృపను మనం ప్రతిరోజు పొందుకోవాలి. ఈరోజు పని చేయాలి, ఇంకో ఏం చేయాలి? ప్రభా ఈరోజు పని చేయడా కృప ఇవ్వండి. ఈరోజు వ్యాధిగా ఉందనుకో, ప్రభా ఈరోజు స్వస్థత పొందడా కృపను ఇవ్వండి. ఈరోజు అసమాధానం ఉందనుకో, ప్రభా ఈ దినాన్ని సమాధానంగా ఉంటే కృప ఇవ్వండి. ఈ దినాన్ని మనం శత్రువులతో చాలా యుద్ధం పోరాటం ఉందనుకోండి, ప్రభా ఈ దినాన్ని శత్రువులతో మాకు సమాధానాన్ని ఇవ్వండి అని చెప్పి మనం ఏం చేయాలంట? ప్రతి ఒక్కదానికి దేవుని కృపను అడగాలి. కృపను అడిగి ఏం చేయాలంటే ఆ కృపను మనము పొందుకోవాలి. ఆ కృపను ఎప్పుడైతే పొందుకున్నామో ఏదైతే మనకు సాధ్యం కాదు అది దేవుడు మనకి ఏం చేస్తాడు? సాధ్యపరుస్తాడు. అందుకే మన జీవితంలో ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో, లేవలేని పరిస్థితులు ఉండొచ్చు. అయితే మనం ప్రార్థన చేస్తాం ఏమని? ప్రభా నాకు కృప ఇవ్వండి, నన్ను బలపరచండి, ఈ దినాన్ని నేను వెళ్ళాలి, పలానా కార్యం చేయాలంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్ లేచి వెళ్ళిపోతాం, కార్యం చేసి వచ్చేస్తాం. కానీ వచ్చినది ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మర్చిపోతాం. కానీ దేవుడు చెప్పాలి, ప్రభా ఈరోజు నేను లెగలేని పరిస్థితుల్లో మీరు కృప ఇచ్చారు, మీ కృపతో వెళ్ళి కార్యం చేసుకుని వచ్చేస్తాను అయ్యా, మీకే స్తుతులు స్తోత్రం అని చెప్పేసి దేవుడికి ఏం చేయాలంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అందుకని చదువుతున్నాం ప్రతిరోజు కూడా కృప కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనము? ఇశ్రాయేలు ప్రజలకి ప్రతిరోజు కూడా మన్నా ఇచ్చాడు దేవుడు పరలోక నుంచి. ఏమిచ్చాడు? పరలోక నుంచి ప్రతిరోజు ఏమిచ్చాడు? వాళ్ళకి మన్నా ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనలో మనకేమి ఇస్తున్నాడు దేవుడు? కృప. దేవుని యొక్క కృప ఇస్తున్నాడు. ప్రతిరోజు అడగండి. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు, డబ్బులు తీసుకున్నాడా? చెప్పండి. ఉచితంగా ఇస్తున్నాడు, డబ్బులు తీసుకున్నాడు? దేవుడు ఉచితంగానే ఇస్తాడు. కాబట్టి దేవుడు మనకు ఉచితంగా ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉచితంగా పొందుకునే దానిలో దేవునికి సన్నిధిలో మనం సంతోషించేవారుగా కనపడాలి. అందుకని ఇక్కడ దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తాడంట? ఎవరైతే కృప అడుగుతున్నారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే ఆశతో కనిపెడుతున్నారో అలాంటి వారి కోసము కృపను తీసుకొని ఆయన ఎదుర్కొంటాకి మనకు సహాయం చేయాలని ఆయన కోరుచున్నాడు. ఆ రోజుగా చూస్తే ఏమని రాస్తుంది దేవునికి? 6 7 ఏడవది. ఏడవది మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వాక్యం 5వ వాక్యం చదవండి. 5వ వాక్యం చదవండి. 1 రాజులు 20వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం.
నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి 2 రాజులు 20వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుణ్ణగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క హిజ్కియాకి మొదటి వాక్యం రాస్తుంది, మరణకరమైన రోగం వచ్చిందంట. ఏ రోగం అంట? మరణకరమైన రోగం అర్థం ఏంటి? ఆ రోగానికి ఇక మరణమే, ఇక మందు లేదు, ఇక బ్రతకడానికి కుదరదు. ఇక ఆ రోగానికి ఏమొస్తుందంటే నెక్స్ట్ మరణమే. కాబట్టి అలాంటి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? 3వ వాక్యంలో, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచుచు యెహోవాను ఏం చేస్తాడంట? ప్రార్థించాడు. అంటే ఇతను ఏం చేస్తాడంటే, నా జీవితాన్ని ఒకసారి మీరు చూడండి, నేను యథార్థ హృదయంతో సత్యముతో నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని దేవుడికి జ్ఞాపకం చేసి దేవుడికి చెప్పేసి ఏం చేశాడంటే కన్నీళ్లు కార్చాడు. ఏం కార్చాడంట చెప్పండి అందరూ? ఏం చేశాడంట? కన్నీళ్లు కార్చాడు. మనకు కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం ఏమని ప్రార్థించాలి? కన్నీటి ప్రార్థించాలి. ఏం రాజాడ? మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తామంటే ఎలాంటి సాతానైనా పారిపోద్దు. ఎందుకని? మనం కన్నీళ్లు కార్చామంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు తప్పకుండా మన కార్యం చేస్తాడు. ఇక సాతానిక ఆటలు సాగవు. కాబట్టి సాతాను ఏం చేస్తుంది? మనం కన్నీళ్లు కార్చడం ప్రారంభించిన వెంటనే సాతాను ఏమైందంట మన దగ్గర నుంచి పారిపోద్దు. ఎందుకంటే అమ్మో వీళ్ళు ప్రార్థన చేస్తారు, కన్నీళ్ళు కారుస్తారు, దేవుడు వీళ్ళు ప్రార్థన ఆలకిస్తా చెప్పేసి సాతానికి ఏమైంది అంటే భయం వచ్చేద్ది. అందుకే దేవుడు ఏమన్నాడు? నీవు కన్నీళ్లు కార్చుట నేను సూచితిని, కాబట్టి 3వ దినాన నీవు బాగుపడతావు, మళ్ళా తిరిగి మందిరానికి వస్తావని చెప్పేసి. కాబట్టి ఆ కన్నీటి ప్రార్థనలో జవాబు ఉందా లేదా? ఉంది. దేవుడితో ఏమన్నాడు? నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్య ఎలా జరిగించానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. నీ దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో ఎలాగూ ప్రార్థన చేశానో, ఎలాగూ ప్రవర్తించానో, ఎలాగూ జీవించానో సమస్తాన్ని ఒక్కసారి నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఎవరికి చెప్పాడు ఆయన? దేవుడికి చెప్పాడు. ఎవరు చెప్పాడంట? మనిషి చెప్పలా. నేను ఎలా జీవించానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుడికే చెప్పాడు ఆయన. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అతని ప్రార్థన ఆలకించి అంగీకరించి తన కన్నీళ్లు చూసి ఏమన్నాడు? మరలా నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తానని చెప్పాడు. అందుకని మనం మనకి జీవితంలో సాధ్యం కాదు, ఇది మరణమే అనుకున్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే కనుక దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడా? యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వాక్యం రాసుకొని చదవద్దు. యేసు కన్నీళ్లు విడిచెను. ఏమంట? యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యేసు ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచాడు? లాజరును బ్రతికించడం కోసం కన్నీళ్లు విడిచాడు. యేసు ప్రభు కన్నీళ్లు విడిచేవాడు లాజరు బ్రతికాడా బ్రతకలేదా? చెప్పండి. అందుకనే దేవుని బిడ్డ మనము యేసు ప్రభు కన్నీళ్లు కారిస్తే తండ్రి దేవుడు మౌనంగా ఉన్నాడా? లాజరును బ్రతికించాడా? లాజరును బ్రతికించాడు. అలాగే మనం కూడా కన్నీళ్లు కారిస్తే దేవుడు మౌనంగా ఉంటాడా? మన ప్రార్థన ఆలకించి బ్రతికిస్తాడా? చెప్పండి. ఆలకించి తప్పకుండా బ్రతికిస్తాడు. కాబట్టి మనకి ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ సాతాను పోరాటం ఉన్నా సరే దేవునికి సన్నిధిలో మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు అప్పుడు మన ప్రార్థన జవాబు ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎలా ప్రార్థన, ఏ విధంగా దేవుని కన్ను దృష్టి మన మీద ఉంటుంది? భయభక్తి గల వారి మీద. రెండోది ప్రార్థన చేసే వారి మీద ఆయన కన్ను దృష్టి ఉండదు. మూడోది నీతి మంతుల మీద ఆయన కన్ను ఉంటుంది. నాలుగోది యథార్థ హృదయం గల వారి మీద. ఐదోది దీనుల పైన. ఆరోది కృప కొరకు కనిపెట్టేవారు. ఏడోది చెప్పండి కన్నీళ్లు కార్చుడు ద్వారా. దేని ద్వారా అంటే కన్నీళ్లు కార్చుడు ద్వారా. అందుకనే దేవుని బిడ్డ మనము దేవుడు మనల్ని ఎప్పుడు చూడాలి అంటే, ఆయన మనల్ని బలపరచాలంటే కనుక మనలో కూడా 1 భయభక్తులు కలిగి ఉండాలి, 2 ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, 3 నీతిమంతులు ఉండాలి, 4 యథార్థంగా ఉండాలి, 5
దీని మనసు కలిగి ఉండాలి. 6 కృప కొరకు కనిపెట్టాలి. 7 కన్నీళ్లు కార్చాలి. అందరు కన్నీళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవునికి సందుకు వచ్చి మనము ఎల్లప్పుడూ కూడా మనము దేవుని దృష్టిలో మనం ఉండాలి. దేవుని దృష్టిలో మనం కనపడాలి. దేవుని దృష్టి ఎప్పుడు మన మీద పడాలి. దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడాలి, ఎప్పుడు మనల్ని నడిపించాలి. ఈ లోకంలో ఎవరు కూడా మనకి లేకపోయినా సరే పర్వాలా, ఎవరు మనల్ని చూడకపోయినా పర్వాలా, ఎవరు మనల్ని పట్టించుకోయినా పర్వాలా, దేవుని దృష్టిలో నీవు ఉంటే నీ జీవితంలో అది వ్యాధి అయినా, అది పాపమైనా, అది మరణమైనా అది దేవుడు తప్పించగలడు. సాల్మన్ చెప్పాడు, అయ్యా నీ కన్ను దృష్టి ఎల్లప్పుడు రాత్రింబగలికి ఉండాలని చెప్పాడు. నెహెమ్యా చెప్పాడు, నీ కన్ను దృష్టి రాత్రింబగలికి ఉండాలని చెప్పాడు. నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించసాగి దేవుడు కన్నులు తెరవబడింది, ఆయన చెవులు తెరవబడింది. నీవు ఎంత బలహీనంగా ఉన్నావో ఈ సమయాన్ని దేవుని ప్రార్థన చేయి. ఎన్ని కష్టాల్లో ఉన్నావో దేవునికి ప్రార్థన చేయి. ఎన్ని ఆపదల్లో ఉన్నావో దేవుని ప్రార్థన చేయి. ఎన్ని వ్యాధులతో ఉన్నావో దేవునికి ప్రార్థన చేయి. ఎన్ని మరణ పోరాడుతున్నావో దేవునికి ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఇలాగ మన భక్తులు మనం చూస్తున్నా వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, మహత్కార్యాలు దేవుడు చేశాడు. దేవునికంటూ అసాధ్యం అంటే ఏది లేదు 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 లేదు. కాబట్టి మనమే అవిశ్వాసపడుతున్నాం, అధైర్యపడుతున్నాం, ఎన్నో సందర్భాల్లో అవిధేయత చూపిస్తున్నాం. అలా కాదు, దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం మారాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితం మనం ఉండాలి. అప్పుడే దేవునికి కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన నిన్ను చూడాలని కోరుచున్నాడు. ఇది నన్ను ఎంతమంది దేవుడు నన్ను చూడాలని కోరుచున్నారు? ఎంతమంది దేవుని యొక్క కనుదృష్టి పడాలని కోరుచున్నారు? ఎంతమంది దేవుని యొక్క కనుదృష్టి నన్ను బలపరచాలని కోరుచున్నారు? దేవుడు నీతో నాతో ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు వల్ల ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితం వల్ల ఉండాలి. ఆయనకి ఇష్టమైన ప్రవర్తన వల్ల ఉండాలి. ఇష్టమైన స్వభావం వల్ల ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని చూస్తాడు. ఏదో ఒక స్పెషల్ మన దగ్గర ఉండాలి. అప్పుడే భక్తి గలవారు, శ్రేష్టమైన వారు, దేవునికి ఇష్టమైన వారు. కానీ నీలో ఒక భక్తి ఉన్నప్పుడు, నీలో ఒక ప్రార్థన ఉన్నప్పుడు, నీలో ఒక నీతి ఉన్నప్పుడు, నీలో ఒక దీనత్వం ఉన్నప్పుడు, నీలో ఒక ఎప్పుడైతే ఒక కృప కొరకు కనిపెడుచున్నావో, ఎప్పుడైతే నీవు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావో దేవుడు నిన్ను చూస్తాడు. కాబట్టి ఇలాంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనం చేయాలి. నామకార్థమైన జీవితం కాకుండా మనం సర్వ సమృద్ధిగా అన్ని తృప్తిగా ఉన్నాయని మన నిరాశతో మనం కనబడకూడదు. ఆశ కలిగి ప్రాణం తృప్తి వచ్చే దేవునికి రాకడ సమీపిస్తుంది, దేవునికి రాజ్యం సమీపిస్తుంది. అనేకమైన కార్యాలు లోకంలో జరుగుతున్నాయి. లోకమంతా నాశనంలో కనబడుతుంది. కాపాడేవారు ఎవరు లేకుండా అనేకులు వేల మందిగా చనిపోతున్నారు. నువ్వు నేను కాపాడబడ్డా అంటే దేవునికి కనుదృష్టి ఉంది. ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తారు, కానీ దేవుడు మంచివారిని కాపాడుచున్నాడు. ఇది నాన్న మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం మనము దేవుని చేత కాపాడబడ్డామంటే ఆయన కనుదృష్టి మన మీద ఉండబట్టే. కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఆయన దృష్టి ఉంచి ఆయన ఆలోచన చెప్పి నడవలసిన మార్గములో ఆయన మనల్ని నడిపించిన గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. ఆమేన్. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ